కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని గొడ్డలి పార్టీ చూస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. హైదరాబాద్ సుభిక్షంగా ఉన్నప్పుడు జగన్ పూర్వీకులు మత కల్లోలాలు సృష్టించారన్నారు. అబద్దాల పునాదులపై పుట్టిన పార్టీ వైసీపీ అని ఆ నేతలు చెప్పే అసత్యాలు ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఏ ఘటన జరిగినా కులం రంగు పులమడం బాధాకరమని, ఇప్పటికైనా వారి తీరు మార్చుకోవాలని అనగాని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలో నెంబర్ 1గా నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అతనికి స్వతహా ఫస్ట్ నుంచి కూడా ఆ డిఎన్ఏలోనే ఉంది. మేము ఎప్పుడు ఇంతకుముందు చెప్పాను, హైదరాబాద్ ఎప్పుడు సుభిక్షంగా ఉన్నప్పుడు మతాల మధ్య చిచ్చులు పెట్టడం అలవాటు వాళ్ళ పూర్వీకులకు ఉండేది. 14-19 చూస్తే ఏదైతే ఈ రాష్ట్రం పునర్నిర్మాణంలో బిజీగా ఉంటే అప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టడం మొదలుపెట్టారు. ఢిల్లీకి వెళ్ళి పార్లమెంట్ సాక్షిగా ప్రెస్ మీట్ పెట్టి 38 మంది డిఎస్పీల ప్రమోషన్ ఉంటే దాంట్లో 35 మంది ఒక సామాజిక వర్గం చెందిన వాళ్ళని చెప్పి అబద్ధాలు చెప్పి ఏ ఇద్దరు సుఖంగా ఉంటే అది నచ్చదు ఆ గొడ్డల పార్టీ వాళ్ళకి. ఈరోజు ఏ ఇష్యూస్ వచ్చినా కూడా కులమ చర్చ ఏంటండి? సభ్య సమాజం ఎక్కడ కూడా ఒప్పుకోదు. మీరు ఎప్పుడు కూడా ప్రగతి గురించి ఆలోచించండి, ప్రగతి గురించి మాట్లాడండి, ఎక్కడ తప్పు జరిగితే మాట్లాడండి. ఈ రాష్ట్రం అగ్రస్థానం తీసుకెళ్ళడానికి ఎంత కృషి చేస్తూ ఉన్నాం. ఇలాంటి కుట్రలో పూరితమైన రాజకీయ పార్టీని ప్రజలు క్షమించారు. ఈ 11 కూడా పోయే రోజులు వచ్చిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కులాల చిచ్చు అనేది మానుకోవాలని చెప్పి